రోజు టీఆర్ఆర్ దగ్గరికి వెళ్ళాం కదా, ఆ రోజు నైట్ అయింది. నైట్ అయితే ఆయన టీఆర్ఆర్ లేకుండే అక్కడ. అంతేం లేదు, నువ్వు అన్నం తినాలి, తిన్నాకనే వాంటనని మళ్ళీ అన్నం హోటల్కి తీసుకెళ్ళి అన్నం. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రాలీ వచ్చేసి మన తెలంగాణ నుంచి కర్ణాటక గడ్డ మీదైతే చేరుకుందండి. దీని గురించి నేను అన్ని వివరాలు కూడా చిన్నగా చెప్పుకుంటూ వెళ్తాను. దయచేసి మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూస్తూ వింటూ ఉండండి. అర్థమయ్యేలాగా చెప్పుకునే వెళ్ళే బాధ్యత నాది. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయం మొదలు పెడతాను, పదండి. ఇప్పుడు ఈ ట్రాలీని మనము ఖమ్మము నుంచి ఏ విధంగా అంటే ఖమ్మము, మిర్యాలగూడ, కల్వకుర్తి, జడ్చెర్ల, మహబూబు నగరు, నారాయణపేట, కానుకుర్తి. ఈ కానుకుర్తి పక్కన కర్ణాటక బోర్డర్ ఉందండి. ఆ బోర్డర్ దాటాక మనకి ఏ ఊరు వెళ్ళిందంటే ఇది కానగడ్డ గ్రామము, కానగడ్డ మండలము, గుల్బర్గా జిల్లా, కర్ణాటక గడ్డ మీద అయితే టీఎన్ఆర్ ట్రాలీ అడుగు పెట్టిందండి. దీన్ని కొన్న అన్న ఎవరు ఏంటి అనేది నేను అన్నతో మాట్లాడే మీకు వినిపిస్తానండి. అన్న పేరైతే నాగేష్ అన్న గారు. మీరు చెప్తే నమ్మరు అనుకుంటా. దసరా సమయంలో ఉదయం 8-9 గంటల ప్రాంతంలో అన్న నాకు మొదటిసారి ఫోన్ చేసి ఇలా వివరాలు అడిగారు. మనం చెప్పాము, ఇలా ఖమ్మం అండి, వచ్చి చూడండి, లేదంటే మీరు అడ్వాన్స్ ఇస్తే వేయండి, చేసి పెడతామన్నాను. అయితే ఎలా రావాలి ఏంటి అవన్నీ అంటే నేను చెప్పాను, హైదరాబాద్ రండి, హైదరాబాద్ నుంచి ఖమ్మం డైరెక్ట్ బస్సులు ఉంటాయండి, ఆ విధంగా రావచ్చు అంటే అసలు చెప్తే నమ్మరు. సాయంత్రం 6కో 7కో ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్న నేను ఖమ్మం బస్ స్టాండ్లో ఉన్నాను, ఎట్లా అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, ఏంటన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అసలు, నేను ఏదో మీరు జోక్ చేశారనుకున్నాను, నిజంగా అసలు మీరు వస్తారని నేను అనుకోలేదు, ఏంటన్నా అంత రిస్క్ చేసి వచ్చారు ఏంటంటే, లేదన్నా చూడాలని వచ్చాను అంటే, సరే అన్న నేను బయట ఉన్నాను, కొద్దిగా మీరు నేను లొకేషన్ పంపిస్తా, పలానా బస్సు ఎక్కండి, అక్కడికి దింపుతుంది, మా బ్రదర్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడు, చూపిస్తాడంటే సరే అన్న అన్నట్టు మొత్తం అక్కడికి వెళ్ళాడు, చూసుకున్నాడు, మాట్లాడాడు. పొద్దున ఫోన్ చేసి మాట్లాడిన అన్న సాయంత్రం నా దగ్గరకు వచ్చి చూసుకొని మళ్ళీ రిటర్న్ ఖమ్మం నుంచి హైదరాబాద్ బస్సులో వెళ్తుంటే నాకే ఏదో అనిపించి, అన్న లేదన్నా నేను ఖమ్మం బస్ స్టాండ్కి వస్తున్నా 10 నిమిషాల్లో, ముందుకు బస్సు దిగండి అని చెప్పి కలిసి మాట్లాడి దగ్గరుండి భోజనం పెట్టించి మళ్ళీ బస్ ఎక్కించాను. ఈ ట్రాలీ మాత్రము కంప్లీట్గా మొత్తం హెవీ బకాడీ అండి. ఎక్కడ చూసుకున్న వైజాగ్ మెటీరియల్. అదే విధంగా అడుగు షీటు కూడా మనము 8 గేజ్ అడుగు షీటు వాడటం జరిగిందండి. మొత్తం కూడా ఎక్కడ చూసుకున్నా పని విషయంలో కాంప్రమైజ్ లేకుండా చేశామండి. అయితే ఈ వీడియో అనేది మనము నారాయణపేట ఊరుంది కదా, నారాయణపేట దగ్గరలో తీయటం జరిగిందండి. ఇప్పుడు అన్న మాటల్లో మీకు వినిపిస్తా, వినండి ఒకసారి. నీ పేరు? నా పేరు నాగేష్. ఎక్కడ ఉన్నారు? ఇది ఖమ్మంలో ఉన్నారు. ఓకే. రోజు యూట్యూబ్లో వస్తుంటే ఎప్పటికి చూస్తున్నా అంటే జర బాగొట్టే చూద్దామని ఒకరోజు అన్నకు ఫోన్ చేస్తే ఖమ్మం దగ్గర అని. ఓకే. మేము ఖమ్మం అంటే మళ్ళీ దగ్గరికి వచ్చి మాట్లాడాలన్నా ఈనుంటి కొట్టవచ్చా అంట నేను అంటే, లేదు దగ్గరకు వస్తే నీ ఇష్టం, ఆనుంటి కొట్టినా కూడా సరే అని. ఓకే. లేదన్నా ఒకసారి చూసి వచ్చినాక చేసుకుంటాం అంటే. మీకు ఈ ట్రక్ మంచిగా అనిపిస్తుంది స్వామి? ఇప్పుడైతే మంచిగా అనిపించింది మాకు. ట్రక్ పర్లేదా? పర్లేదు. మీరు అనుకున్న దానికి మంచిగా అమౌంట్ మంచిగా అమౌంట్ కూడా మీరు రీజనబుల్గా ఉందా? మీకు రీజనబుల్గా ఉంది. ఓకే. ఊరి పేరు ఎక్కడ సార్ మీది? మాది కానగడ్డ జిల్లా, తాలూకా స్టేడియం, గుల్బర్గా డిస్టిక్. గుల్బర్గా అంటే ఇప్పుడు మీది కర్ణాటక డిస్టిక్, కర్ణాటక రాష్ట్రం వస్తుంది. కర్ణాటక తెలంగాణ దగ్గర నారాయణపురం డిస్టిక్ దగ్గర బోర్డర్ మీద, కర్ణాటక బోర్డర్, తెలంగాణ బోర్డర్. ఓకే. దగ్గర మొత్తం వైజాగ్ స్వామి? వైజాగ్. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీయా స్వామి? ఈ ట్రాలీకి అయితే కుడి పక్కన ఎడం పక్కన ఉండే డోర్లు వాల్చుకునే విధంగా స్టాండ్లు కూడా ఇవ్వటం జరిగిందండి. పీకుడు పోస్టులు కూడా పెట్టడం జరిగింది. ఇగో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఒకసారి. ఆ విధంగా కూడా దీనికి పెట్టడం జరిగింది. అయితే మనకి అన్న వచ్చేసి అసలు ఎంత అడ్వాన్స్ కొట్టారంటే మనకి ₹1,00,000 అడ్వాన్స్గా నాకు ఆదివారము 26వ తారీఖు అక్టోబర్ 2025 ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో అయితే ₹1,00,000 అడ్వాన్స్ కొట్టారండి. అది ఎన్నో తారీఖు? 26వ తారీఖు. ఇప్పుడు డెలివరీ చేసింది మనం 14వ తారీఖు అండి. ఆ ఒక 27, 28, 29, 30, 31 ఒక 5 రోజులు, ఒక 14 రోజులు, మొత్తం కూడా 19 రోజుల్లో అయితే ఈ ట్రాలీని తయారు చేసి కర్ణాటక గడ్డ మీదకైతే పంపించడం జరిగిందండి.
మా చిరునామా ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం. ఈ ట్రాలీ అయితే ఖమ్మం నుంచి కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గాకైతే వెళ్ళిందండి. చెప్పండి స్వామి, మీకు ఏమనిపించింది మీకు స్వామి యూట్యూబ్? ఆ రోజు టీఆర్ఆర్ దగ్గరికి వెళ్ళాం కదా, ఆ రోజు నైట్ అయింది. నైట్ అయితే ఆయన టీఆర్ఆర్ లేకుండే అక్కడ, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. నైట్ లో పోతే వాళ్ళ బ్రదర్ వచ్చి ఈయనకు ఫోన్ చేస్తే నేను లేను, మా బ్రదర్ ఉన్నాడు, నువ్వు రిసీవ్ చేసుకుంటాడు పో అంటే వాళ్ళ బ్రదర్ కార్లో వచ్చి తీసుకుపోయి చూపించిండు. చూపించిన తర్వాత మళ్ళీ నేను ఖమ్మంకి వెళ్ళాను. ఖమ్మంకి వెళ్తే ఆయన టీఆర్ఆర్ మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న నేను ఖమ్మంలో ఉన్నానా, ఎక్కడ ఉన్నావు అంటే నేను బస్ స్టాండ్లో ఎక్కుతున్నా అన్న అంటే, అంతేం లేదు నువ్వు అన్నం తినాలి, తిన్నాకనే వాంటనని మళ్ళీ అన్నం హోటల్కి తీసుకెళ్ళి అన్నం తినబెట్టి నేను మాట్లాడి మళ్ళీ రేట్ కాడ కూడా నేను అతను ఎక్కువ ఏమనలేడు, ఇట్లా చేయను అట్లా చేయను ఏమనలేదు. నీ అన్న నీ ఇష్టం అన్న, నేను నాకు కూడా మిగిలిది, నువ్వేమంటే అది నువ్వు ఎట్లా చెప్తే అట్లా అంటానే అన్నాడు. ఇక అంతే, మనిషి చాలా మంచి మనిషి. ఓకేనా? ఎట్లా అనిపించింది మీకు? మాకు మంచిగా హ్యాపీ అనిపించింది. పైసలు కానీ మా పని మంచిగా ఉంది అన్నట్ల. ఓకేనా? సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఎందుకంటే 7 రూపాయలు ముఖ్యం కదా మనకి, పనిముట్టు ముఖ్యం మనకి. పని మనకి రూపాయి ఇయ్య నువ్వు ఉంటేనే ఇంకొక కస్టమర్ నువ్వు తీసుకురాగలుగుతావు. మళ్ళీ చూసినట్టే మనకు పని కావాలన్న స్వామి, మన పైసలు వస్తాయి పోతాయి, పని మంచిగా ఉండాలి. మీరు అనుకున్న దానికి మీకు ట్రక్ అంట్లో మంచిగా ఉంది. ఓకే, మనిషికి రెస్పెక్ట్ బాగా ఇస్తాడు, మంచిగా ఉంటాడు మనిషి. అంతే స్వామి, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, తీసుకోవాలి, పని చేయించుకోవాలి. మన ఏం ఎక్కువ అంటలేడు, మన నీ ఇష్టం అన్న నీ ఇష్టం అన్న అంటాడు అంతే. నాగేష్ అన్న గారికి అయితే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. కర్ణాటకలో గుల్బర్గా, తెలంగాణలో ఖమ్మము ఇంచుమించు 350 కిలోమీటర్ల దూరం పైనే ఉందండి. ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీకు కూడా ట్రాలీలు కావాలంటే 99 48 939 108కి ఫోన్ చేయండి. జై బాలయ్య, జై హనుమాన్, ఇవన్నీ కూడా అన్న చెప్తేనే మనం రాసామండి. ఒక లైక్ చేయండి మీ టీఎన్ఆర్.